మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, సంబంధిత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కలిసి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడపిల్లల పాలిట వరమన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించి వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో పటిష్టంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల సమస్యలపై తొందరలో ప్రత్యేక సమావేశం ద్వారా చర్యలు చేపడతామన్నారు. ప్రజలందరూ సన్నబియ్యంతో భోజనం చేయాలనే ఉద్దేశంతో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. రైతులకు సన్నవడ్లు పండించిన వారికి 500 రూపాయల బోనస్ మంజూరు చేయడంతో పాటు రైతు రుణమాఫీ పథకం ద్వారా వారికి ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. అలాగే ఆర్టీసీ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కోసం 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో వారి డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక చేయూత కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అని అన్నారు. ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. ఈ పథకాన్ని నర్సాపూర్ నియోజకవర్గంలో పటిష్టంగా అమలుపరచాలన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడానికి జిల్లాలో సమర్థవంతంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టడం, ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు, బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పాలనాపరంగా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, రాజీ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సంబంధిత ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు కట్టుకున్నారు వీళ్ళందరికీ కూడా వీళ్ళు పైసలు రావాలి, ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పినాను. వీళ్ళందరూ కూడా ఏ బిల్లు ఎక్కడ ఆగినాయి, ఏమి సమస్యలు ఉన్నాయని చెప్తే నేను ఎల్లుండి మీటింగ్లో మంత్రి వారితో మాట్లాడి, ఎందుకంటే ఇల్లు కూడా తొందరగా కట్టుకుంటే బాగుంటుంది. ఈ రేట్లన్నీ పెరుగుతున్నాయి, సిమెంట్ ఇవన్నీ రేట్లు పెరుగుతున్నాయి, తొందరగా కట్టుకుంటే బాగుంటుందని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు మనం మీ అందరూ తెలుసు సన్న బియ్యం ఎవరికైతే రాలేదు తీసుకోవాల్సింది అందరికీ అభివృద్ధి కావాలి అంటే కూడా నేను తెలియజేస్తున్నాను. గతంలో తీసుకొచ్చిన డబుల్ బెడ్రూమ్ హౌసెస్ స్థలాలు కేటాయించడం జరిగింది. మన వాళ్ళకి ఇవ్వాలి, అదేవిధంగా అర్హత లేని వాళ్ళందరూ కూడా తొందరగా పడిపోయేటట్టు కలిసి మేము కూడా అలా అసంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా 240 కంప్లీట్ చేయాల్సినటువంటి అవి కూడా నిధులు విడుదల చేయించాలి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఎమ్మెల్యే కోటా కింద మరి 1,400 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ కంపెనీకి 2,400 ఇవ్వడం జరిగింది. సో 21 కాబట్టి మా ఎమ్మెల్యే కోటా ఇచ్చినటువంటి ప్రపోజల్స్ కూడా మరి పంపించినా కూడా ఇంకా శాంక్షన్ చేయలేదు. కేవలం 400 మాత్రమే ఇచ్చారు. ఇంకా 1000 పెండింగ్ ఉన్నాయి. మంత్రి గారి కోటా ఉన్న ఈ కోటా కూడా వస్తుంది కాబట్టి ఆ 1000 కూడా తొందరగా శాంక్షన్ చేయించండి. ఎందుకంటే ఎవరికి ఇచ్చినా ఇంద్రమేలే అంటారు కాబట్టి బెనిఫిషియరీ ఇస్తారు, బెనిఫిషియరీకే ఇస్తాం, అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి ఆ ఇల్లు తొందరగా మరి పెండింగ్ లేకుండా శాంక్షన్ చేయాలని కూడా నేను మంత్రి గారి సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా స్టేడియం గతంలో కేసీఆర్ గారు 2,60,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే అది సరిపోతలేదు, స్థలం కూడా కేటాయించడం జరిగింది. నేను గౌరవ మంత్రి గారు మన రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇంకా కూడా 4,05,00,000 కావాలి, అదైతే కంప్లీట్ అవుతుందని అధికారుల కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ 2 కోట్లతో ఇమీడియట్ గా టెండర్స్ పిలిపిస్తే సివిల్ వర్క్స్ అయిపోతే మిగిలిన శాంక్షన్స్ వస్తే ఇక్కడ నర్సాపూర్ యువకుల యొక్క చిరకాల కోరికైనటువంటి స్టేడియం పని కంప్లీట్ అవుతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నర్సాపూర్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఆడిటోరియం ఉంది. దాంట్లో షెడ్యూల్ అంతా ఆడుకుంటారు.
షెడ్ అది మొత్తం కూలగొట్టేస్తారు. కాబట్టి ఆ స్థలాన్ని మీరు మినీ చేయడానికి ఇండోర్ చేయడానికి కేటాయించినట్టయితే తప్పకుండా